ప్రియమైన స్నేహితులారా, ఈరోజు బైబిల్లో చెప్పబడిన పక్షులలో రాజు అయిన గద్ద గురించి ఆత్మీయమైన అర్థాన్ని మనం చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. పాయింట్: పక్షి రాజు అయిన గద్ద ఎందుకు దేవుని వాక్యంలో అంత ముఖ్యమైన ప్రతీకగా చూపబడింది? ఈ వీడియో చివరి వరకు చూడండి. బైబిల్లో గద్ద ఒక శక్తివంతమైన ప్రతీక. ఇది దేవుని రక్షణను, బలాన్ని, మరియు మన జీవితాల్లో కొత్త శక్తిని సూచిస్తుంది. మన జీవితాల్లో అలసట వచ్చినప్పుడు, ఆశ తగ్గినప్పుడు దేవుని వాక్యం మనకు ఓదార్పు ఇస్తుంది. కొత్త బలం మరియు శక్తి పునరుద్ధరణ. యెషయా 40వ అధ్యాయం 31 ఇలా చెబుతుంది: యెహోవాపై నమ్మకం ఉంచినవారు గద్దలవలె రెక్కలు ఎత్తుకొని ఎగురుదురు, అలసిపోరు, శ్రమించరు. దేవునిపై విశ్వాసం ఉంచిన ప్రతిసారీ మన హృదయం మళ్లీ బలపడుతుంది, శాంతి నింపుతుంది. మరియు దేవునిపై విశ్వాసం ఉంచిన వారికి శక్తి కొత్తగా వస్తుంది, అలసట పోతుంది, మన బలహీనత బలంగా మారుతుంది. 2. దేవుని రక్షణ. తల్లి గద్ద తన పిల్లలను రెక్కలపై మోసుకొని ఎగరడం. నిర్గమకాండము 19వ అధ్యాయం 4లో దేవుడు చెబుతున్నాడు: గద్దల రెక్కలమీద మిమ్మల్ని మోసుకొని తెచ్చితిని. దేవుడు మన జీవితాన్ని అలా ప్రేమతో, రక్షణతో, జాగ్రత్తగా మోస్తాడు. మనకు తెలియకపోయినా ఆయన మనతోనే ఉంటాడు. 3. దేవుని శిక్షణ. గూడు కదిలించి ఎగరడం నేర్పించే గద్ద. కొన్నిసార్లు దేవుడు మన గూడు కదిలించినట్టు అనిపిస్తుంది, కాని అది మనం పడిపోవడానికే కాదు, మనము ఎగరడం నేర్చుకోవడానికి. దేవుడు మనలను ఎదగడానికే ప్రతి అడుగు వేస్తాడు. 4. ఎత్తైన దృష్టి. ఎత్తైన రాతిపై నిలబడి దూరాన్ని పరిశీలించే గద్ద. యోబు 39 ప్రకారం, గద్ద ఎల్లప్పుడూ ఎత్తులో ఉంటుంది, దూరంగా చూస్తుంది, ముందుగా గ్రహిస్తుంది. మన జీవితాన్ని కూడా దేవుని దృష్టితో ఎత్తుగా, విశాలంగా, శాంతితో చూడాలి. చివరిగా, గద్ద మనకు చెబుతున్న సందేశం: దేవుణ్ణి నమ్మండి, ఆయనపై ఆధారపడండి. మీ జీవితంలో వచ్చే అలసట అంతా పోతుంది. దేవుడు మీ రెక్కలు ఎత్తి మిమ్మును ఎగరవేస్తాడు. మీరు ఊహించని ఎత్తులకు తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఈ సందేశం మీ హృదయానికి శాంతిని తెచ్చిందని నమ్ముతున్నాను. ఇంకా ఇలాంటి ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ మరియు షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్వేస్.